దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచి దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కృప చేత మనను భద్రపరిచి మరి యొక్క పునరుత్థాన దినమందు ఆయనను ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయడానికి ఆయన యొక్క సన్నిధిలో మనలను దేవుడు సజీవులుగా ఆయన నిలవబెట్టినటువంటి తన యొక్క మహాకృపను బట్టి దేవునికి మనము వందనాలు చెల్లించవలసిన వారమైన ఈ దినాల్లో దేవుడు మనల్ని ఎంతగానో ఆయన తన యొక్క కృప చేత భద్రపరుస్తూ ఉన్నాడు. మనము మన యొక్క గృహాలకే పరిమితమైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిని మన యొక్క గృహాలలో ఉండి మనము అనుభవించడానికి, దేవునిని మనము ఆరాధన చేయడానికి మన యొక్క గృహాలే దేవాలయాలుగా మార్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఈ దినాల్లో మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమైన. అంత మాత్రమే కాదు, మన యొక్క గృహాలలో ఉండి దేవుని ఆరాధించేటువంటి ఈ యొక్క టెక్నాలజీని దేవుడు మనకు అనుగ్రహించినందుకు కూడా దేవునికి మనం వందనాలు చెల్లించవలసిన వారమైన. ఒక ఆయన మరి ఈ విధంగా చెప్పారు, ఒక 30-40 సంవత్సరాల క్రితం కనుక ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండుంటే మరి క్రైస్తవ సంఘాలలో మరి ఆరాధనలు జరగడానికి మరి వీలైనటువంటి మరి ఈ ప్రస్తుత పరిస్థితులు కనుక ఒక 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల క్రితం వచ్చినట్లయితే మరి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ దేవుడు మనకు కావలసినటువంటి టెక్నాలజీని ఆయన మన ముందుకు తీసుకుని వచ్చాడు. మనము సంఘంగా ఒక చోట చేరి ఆరాధించేటువంటి పరిస్థితులు మన ఎదుట లేకపోయినప్పటికీ కూడా మన గృహాలలోనే మనం ఉండి దేవునిని మరి ఈ విధంగా ఆరాధన చేయగలిగేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి యొక్క ఆరాధనను మనం ప్రారంభం చేసుకుందాం. జరిగిన 2 ఆరాధనలు కూడా దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించుకుని ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క 3వ హిందీ ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకే వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ సాయంకాల సమయమందు మిమ్మల్ని మేము ఆరాధన చేయనట్లు తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా జూన్ నెల తండ్రి నాయన 3వ పునరుత్థాన దినమందు మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో సజీవులుగా నిలబెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయమందు ప్రభా మేమందరం మీ పాదాల చెంతకు చేరినట్టుగా జరిగిన 2 ఆరాధనలు కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇక 3వ ఆరాధన ప్రభా మరి ఆన్లైన్లో జరుగుతూ ఉండగా మీ యొక్క సహాయం కొరకు మీ కృప కొరకు వేడుకొంచున్నాను. సాంకేతికంగా మరి మా ప్రభా మరి నెట్వర్క్ పరంగా ఏ ఇష్యూ రాకుండా మీరే సహాయం చేయండి తండ్రి. సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చండి తండ్రి. ఈ ఆరాధనకు మీరే అధ్యక్షత వహించండి ప్రభా. ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నట్టు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి మేము ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మేము ఆరాధించేటువంటి యొక్క సౌలభ్యాన్ని, టెక్నాలజీని మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి ఈ సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధి మాతో పాటు ఉంచండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి కృప మాకు దయచేయండి. ఆరాధనలో మీరు మాకు ఏమైనారో మాకు తెలియచేసి ప్రభు మిమ్మల్ని మేము ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కృప మాకు దయచేయండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభు మాకు కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను తండ్రి మీరే మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ యొక్క కృప చేత నింపి నడిపించండి. మీకే మహిమ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ హస్తాలుగా అప్పగించుకుంటుండగా సమస్తమును మాకు దీవెనకరంగా చేయమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో పాటలు పాడి దేవుని యొక్క నామానికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. క్వైర్ టీం వారు పాడుతూ ఉండగా వారితో పాటు మనం కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని మనము కీర్తించి మహిమపడదాం. వందనాన్ని క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరు నాకు కూడా వందనాలు. కొన్ని పాటలు పాడి మనం దేవుని కనపడతాం, ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. సియోను మధుర గీతాల నుంచి పాట సంఖ్య 105 105 భూమి ఆకాశం సృజించిన యేసయ్య నీకే స్తోత్రం అన్న పాట పాడదాం. పాట సంఖ్య 105 1, 2, 3 వచనాలు పాడుకుందాం. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు
నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనంటివి. దీన దశలో నేనుండగా నన్ను విడువనంటివి. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమైన నీదు వాక్యము పోషించావు నన్ను. జీవాహారమైన నీదు వాక్యము పోషించావు నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను వృద్ధిపరచితివి. ఆకలితో అల్లాడగా నన్ను వృద్ధిపరచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. ఆ పగలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. ఆ పగలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రము. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. కదా మన దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడు, భూగర్భమును అణిచివేసిన దేవుడు, అటు గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. ఇంకో పాట పాడి మనం దేవుని స్తుతిద్దాం. పాట సంఖ్య 177 177 177 177 స్తోత్రింతుము నిన్ను మాది తండ్రి అన్న పాట పాడు. 1, 3, 4, 6 వచనాలు పాడుకుందాం. అందరం ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం.
స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే కత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవనుడ రత్నవనుడ, సత్యరూపీ అనబడువాడా. ధవలవనుడ రత్నవనుడ, సత్యరూపీ అనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండవు నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. నీదు సేవకుల పునాది, జ్ఞానమునకు మించిన తెలివి. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. అందముగను కూడుకొనుచు వేడుకొందము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాట సంఖ్య 497, 497. పాట సంఖ్య 497,
497. ఆహా ఏమానందం ఆహా ఏమానందం చెప్పసఖ్యం కానిది. నా పాట పాడదాం. 1 2 3 4 వచనాలు పాడదాం. అందరం కలిసి ఉత్సాహంగా పాడదాం అండి. ఆహా ఏమానందం ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆహా ఏమానందం ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. ఆనా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఆనా రాజగు యేసు నా వృజినముల మన్నించి వేసెను. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదము. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతును. వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతును. ఆహా ఏమానందం ఆహా ఏమానందం చెప్పసఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించే. అందరం పాడదామండి. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందునా. అక్షయుడు ప్రేమతో రక్షణ మాకను గ్రహించినందునా. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము నిశ్చయముగా నిత్తుము. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము మేడపై జయ జెండా. ఉల్లాసించి మంటి నుండి మింటకేగిన రాజును స్తుతింతును. ఉల్లాసించి మంటి నుండి మింటకేగిన రాజును స్తుతింతును. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. ఏమానందం ఏమానందం చెప్పసఖ్యమా. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. అందరం పాడదామండి. పాపము శాపము కోపములనెల్ల పరిహరించెను. దేవాది దేవుడు నా హృదయములో
వచ్చి ఓదార్చెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. దేవాది దేవుడు నా హృదయములో వచ్చి ఓదార్చెను. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. ఆయేమానందం ఆయేమానందం చెప్పసఖ్యమా. చివరిగా మనం వాక్యం వినే ముందు ఒక పాట పాడదాం. పాట సంఖ్య 564, 564. వెళ్ళేద్దాం శ్రేష్ఠ దేశము, ఉండేద్దాం ప్రభుతో నిత్యం అన్న పాట పాడదాం. 1, 2, 4, 5 వచనాలు పాడుకుందాం. 1, 2, 4, 5 వచనాలు పాడుకుందాం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశానిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశానిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివా, లోక సృష్టికృతము ఏ పాటైనా పట్టణం. తండ్రి కోరికాయే మనకొక్క రాజ్యమివా, లోక సృష్టికృతము ఏ పాటైనా పట్టణం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశానిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. నిరంతరాజమది యుగంబులుందునది, నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు. నిరంతరాజమది యుగంబులుండునది, నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండేదామచట
ప్రభుని చూచెదము, ఆనందముందెదము. ప్రభు సమానముగా మనముండేదామచ్చట. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి సమయంలో దేవుని యొక్క ఆరాధనలోనికి మనము వెళ్ళబోయే ముందు దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేయడానికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని దాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత దేవునికి మనకి ఆరాధన చెల్లిద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 162. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఆరాధించి మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రాలు ప్రభువా. శ్రేష్టమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. మిమ్మల్ని ఆరాధన చేసేటువంటి సమయంలో ప్రభువా, ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలి, మీరు మాకు ఏమై ఉన్నారు అనే విషయాన్ని మీ వాక్యం ద్వారా మీరు మాకు ప్రత్యక్షత అనుగ్రహించండి. తెరవబడిన హృదయములు గలవారమై ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప దయచేయండి. ముందున్న సమయాన్ని మీ హస్తాలుగా అప్పగించుకొని చూడగా మీరే మాకు తోడుగా ఉండండి. నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకోనమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని యొక్క సంగమా, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనము మనకందరికీ కూడా బాగా తెలిసినటువంటి వచనమే. ఈ యొక్క వచనంలో పౌలు అంటున్నాడు, మనము ఆయన యందు అనగా మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు దేవుని యొక్క నీతి అగునట్లు పాపము ఎరుగినటువంటి ఆయనను అనగా పాపము ఎరుగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారును మన కోసము పాపముగా చేసెను. అనగా ఏ పాపము లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు పాపముగా చేశాడు. ఎందుకు దేవుడు ఆయనను పాపముగా చేశాడు అంటే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముగా చేయబడటం ద్వారా మనము దేవుని యొక్క నీతిగా మార్చబడటానికి, లేదా దేవుడు అనుగ్రహించేటువంటి నీతిని మనము పొందుకోవడానికి, మరి ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, పాపము ఎరుగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మన నిమిత్తము పాపముగా చేసెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటను మనం ధ్యానం చేసుకుంటూ దేవునిని ఆరాధన చేయడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పాపము ఎరుగినటువంటి వారుగా ఆయన ఉన్నారు. పాపము తెలియనటువంటి వారుగా లేదా పాపము చేయనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అటువంటి ఆయన మన కోసము ఆయన పాపముగా చేయబడినట్లుగా మరి ఇక్కడ మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన పాపముగా చేయబడట ద్వారా మనము దేవుని యొక్క నీతిగా మార్చబడటానికై హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు లేదా ఆయనలో మరి ఆయన కలిగి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని అక్కడ హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియచేస్తాడు. చూసినప్పుడు ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు మరియు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లోకంలో పుట్టినటువంటి వారు ఎవరు కూడా మరి ఇటువంటి ఒక కాండక్ట్ని వారు కలిగి ఉండరు. లేదా మరి వారు ఈ లోకంలో పుట్టినటువంటి వారందరూ కూడా పాపులే. కానీ యేసుప్రభు వారికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత, యేసుప్రభు వారి యొక్క మరి ఆ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. అంత మాత్రమే కాదు కానీ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు అని మరి హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో పవిత్రుడు అయినటువంటి దేవుడు, పరమ పవిత్రుడు అయినటువంటి ఆ దేవుడు ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఆయనలో పాపము అనేది లేదు. అటువంటి ఆయన మరి మన కోసము పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడినటువంటి క్రీస్తు, పాపము లేనటువంటి క్రీస్తు మన కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు. ఎందుకంటే ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము దేవుని యొక్క నీతిగా మార్చబడటానికి, దేవుని యొక్క నీతి పాపులమైనటువంటి మనము పొందుకోవడానికి మన యొక్క పాపము అనేది ఆయన మీద మోపబడింది. ఎందుకంటే ఆ విధంగా ఆయన మీద ఆ పాపము మోపబడడం ద్వారా మనము దేవుని యొక్క నీతిగా మార్చబడటానికై, దేవుని యొక్క నీతి అనే దానిని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ నీతి మరి క్రియాపూర్వకమైనటువంటి నీతి కాదు, లేదా మరి క్రియల వలన ఇది దొరికేటువంటి నీతి కాదు. ఇది మరి దేవుడు మనము చేసేటువంటి పనుల ద్వారా మరి మనము నీతిమంతులము అని తీర్చబడేటువంటిది నీతి ఇది కాదు. చూడండి, ఈ లోకంలో మనం చూసినప్పుడు మరి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి మరి అతడు నీతిమంతుడా కాదా, అతడు మంచివాడా కాదా అని నిర్ణయిస్తారు. కానీ దేవుని యొక్క నీతి అటువంటిది కాదు. దేవుని యొక్క నీతి ఎటువంటిదంటే అది విశ్వాసముతో కూడుకున్నటువంటిది, లేదా నమ్మకము వలన కలుగుతున్నటువంటి నీతి, విశ్వాసము ద్వారా పొందుకునేటువంటి నీతి అది. ఎందుకంటే మరి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మరి దేవుని యొక్క వాక్యంలో మనము ఇలా చూస్తాం, అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి దేవుని యందు ఉంచేటువంటి విశ్వాసము, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద మనం కలిగి కనపరిచేటువంటి విశ్వాసము ద్వారా ఈ నీతి అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట కూడా అలాగే ఉంటుంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అని మరి పౌలు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ దేవుడు అనుగ్రహించేటువంటి నీతి ఇది మన యొక్క క్రియల వలన మనము పొందుకునేటువంటి నీతి కాదు, కానీ ఇది విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి నీతి. మనము దేవుని మీద మరి కలిగి ఉండేటువంటి ఆ నమ్మకము, ఆ విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి నీతి అయి ఉన్నది. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ఎదుట మన యొక్క నీతి క్రియలు, లేకపోతే ఈ లోకంలో మనం చేసేటువంటి మంచి పనులు అవి ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ మనకి ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే యెషయా గ్రంథము
4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క వాక్యము మనకు ఇలాగూ తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. కాబట్టి మన యొక్క నీతి క్రియలు, మనము స్వాభావికంగా మనము చేసేటువంటి మంచి పనులు అవి ఎలా ఉన్నాయంటే దేవుని ఎదుట అవి మరి మురికి గుడ్డల వలె ఆయను అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి మన యొక్క మంచి పనులే దేవుని ఎదుట అవి మరి మురికి గుడ్డల వలె ఉన్నప్పుడు మరి మన యొక్క పాపములు ఇంకా ఎంత దరిద్రంగా, లేకపోతే ఇంకా ఎంత మరి ఆ యొక్క మురికిగా మరి దేవుని ఎదుట కనబడతాయి కదా. కానీ దేవుడు మన పట్ల చూపించినటువంటి కృప, అటువంటి అపవిత్రులమైనటువంటి మనము, అటువంటి మరి పాప కుళ్ళుతోనూ పాపము అనేటువంటి దుర్గంధముతోనూ నిండిపోయినటువంటి మనల్ని మరి దేవుడు మన పట్ల చూపించినటువంటి గొప్ప కృప ఏంటంటే, ఆయన మరి మన యొక్క పాపములను ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆ యొక్క నీతిని మన మీద ఆయన కప్పి ఉన్నారు. మరి దేవుని యొక్క మరి నీతి మనము పొందుకోవడానికి మరి మన యొక్క పాపపు క్రియలు అనేది యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడి ఆయన పాపముగా చేయబడటం ద్వారా దేవుని యొక్క నీతి అనేది మనము పొందుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించున్నారు. ఎంత గొప్ప ప్రేమను దేవుడు మన పట్ల కనపరుస్తున్నాడో మనము ఈ యొక్క సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనా. చూడండి, పూర్వకాలంలో ధనము అనేది మరి వాడుకలోనికి రాక మునుపు, లేదా మరి డబ్బు అనేది వాడుకలోనికి రాక మునుపు మరి ఎవరైనా ఏవైనా వస్తువులు కొనాలి, ఏదైనా మరి సామాన్లు వారు కొనుక్కోవాలి అని గనక అనేటువంటి అవసరత వచ్చినప్పుడు, వారికి ఏదైనా మరి ఆ యొక్క సామాన్లు కావాలనుకున్నప్పుడు వారు ఏం చేసుకునేవారంటే వస్తు మార్పిడి చేసేవారు. వస్తు మార్పిడి అనగా ఎవరైనా మరి 1 కిలో కందిపప్పు వారికి కావాలి, కానీ వారి దగ్గర కందిపప్పు లేదు, వారి దగ్గర బియ్యం మాత్రమే ఉన్నాయి, వారికి కందిపప్పు కావాలి అంటే మరి ఆ కిలో బియ్యాన్ని వారు వేరొకరికి ఇస్తే, కందిపప్పు ఉన్నటువంటి వారికి ఇస్తే వారు మరి దానికి తగినట్లుగా ఆ యొక్క కిలో బియ్యానికి సరిపడా కిలో కందిపప్పు వారు వీరికి ఇచ్చేవారు. లేదా ఒక వ్యక్తి మరి ఏదైనా పని చేస్తున్నాడు అని అనుకుందాం. సో ఉదాహరణకి ఒక కార్పెంటరు ఒక కుర్చీ తయారు చేశాడు. ఆ కుర్చీ తయారు చేసిన తర్వాత మరి ఆ కార్పెంటర్కి మరి వెల చెల్లించాలి కదా. ఆ వెల చెల్లించడానికి ఎవరైతే కుర్చీ చేయించుకున్నారో ఆ వ్యక్తి దగ్గర ఉదాహరణకి ధాన్యం ఉన్నాయని కనుక మనం అనుకున్నట్లయితే ఆ కుర్చీ చేయడానికి మరి అతడు ఆ కుర్చీ కొరకు చెల్లించేటువంటి వెల ఏదైతే ఉందో అది ధాన్యాన్ని ఆ తయారు చేసినటువంటి వ్యక్తికి ఇచ్చేవారు. ఈ విధంగా మరి వస్తువులు అనేవి మార్పిడి చేసుకునేటువంటి వారు. ఒక వ్యక్తికి మరి ఆ యొక్క వస్తువు ఎటువంటి స్థితిలో అది మార్పిడి జరిగేదంటే సమాన వెల, అనగా 1 కిలో బియ్యం ఇస్తే 1 కిలో కందిపప్పు ఇస్తారు. లేదా మరి ఒక వ్యక్తి ఒక దినమంతా పనిచేస్తే ఆ గంటకు ఇంత అని చెప్పున మరి ఈరోజు ఎలాగైతే మరి కూలీ ఇస్తున్నారో ఆ విధంగా ఆ రోజులో కూలీ కాదు, కానీ దానికి సరిపడా ధాన్యమో, దానికి సరిపడా పప్పు దినుసులో, దానికి సరిపడేటువంటి మరి కూరగాయలు, మరి ఈ విధంగా దానికి సరిపడే ఆ వ్యక్తి చేసినటువంటి సర్వీస్కి సరిపడేటువంటి మరి ఆహార ధాన్యాల్లో వారికి ఇచ్చేటువంటి వారు. కానీ అందులో మనం గమనించినప్పుడు సమానమైనటువంటి మరి విలువ ఉండేటువంటి వస్తువులు వారు మార్పిడి చేసుకునేటువంటి వారు, సమానమైనటువంటి వెల ఉండేలాగున దాన్ని మార్పిడి చేసుకునేటువంటి వారు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మన పాపములకు దేవుని యొక్క నీతికి ఏమైనా మరి అది సరితూగుతుందంటే ఎంత మాత్రము కూడా అది సరితూగదు. దేవుని యొక్క నీతి అది ఎంతో అత్యున్నతమైనటువంటిది. దేవుని యొక్క నీతి అది వెలకట్టలేనటువంటిది. దేవుడు మరి యేసు ప్రభువారిని మన కొరకు పాపముగా చేయడము, మరి ఆయన పాపముగా చేయడం ద్వారా దేవుని యొక్క నీతి మనం పొందుకోవడము అనేది మరి మన యొక్క పాపమునకు దేవుని యొక్క నీతికి ఎంతో పెద్ద వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసము మరి ఎంత గొప్పది అంటే అది మనము వెలకట్టలేనటువంటిది. అటువంటి వెలకట్టలేనటువంటి దేవుని యొక్క నీతిని వెలలేనటువంటి మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎలాగున దేవుడు అనుగ్రహించాడంటే ఉచితముగా దేవుడు దానిని మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ఉచితముగా దేవుడు దానిని మనకు అనుగ్రహించాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో
దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేసేటువంటి సత్యం అదే. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. కాబట్టి మనము దేవునిని నమ్మడానికి మనం ఏమైనా వెల చెల్లించాలా? దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు, మనము నమ్మటము ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు అనే దానికి మనం ఏమైనా వెల చెల్లించాలంటే ఏమాత్రము వెల చెల్లించాల్సిన అవసరం లేదు. మనల్ని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా ఆయన మనను తీర్చేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. విశ్వాసము ద్వారా దేవుడు మనకు తన యొక్క నీతిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే మనము నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు, నా పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణాన్ని పొందారు, నా పాపములను పరిహరించడానికి ఆయన 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసము ఎవరైతే మరి కనపరుస్తారో, ఎవరైతే దానిని నమ్ముతారో దేవుడు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా ఆయన మారుస్తున్నాడు. ఎలా అంటే ఉచితముగా. మనకందరికీ కూడా ఈ కథ బాగా తెలుసు. ఇద్దరు సహోదరులు ఉంటారు. ఇద్దరు సహోదరులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు సహోదరులు మరి ఆ యొక్క తండ్రి మరి ఆ ఇద్దరు సహోదరులు కూడా మరి ఇద్దరిని కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇద్దరిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు చిన్నవాడైతే మరి తండ్రి మాట ఎప్పుడు కూడా వాడు వినడు, వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. పెద్దవాడు మాత్రము తండ్రికి ఎప్పుడు తన తండ్రితోనే ఉండి మరి తండ్రి చెప్పినటువంటి మాటని ఎల్లప్పుడూ కూడా వినేటువంటి బుద్ధిమంతుడిగా అతడు ఉంటాడు. అయితే పెద్ద కుమారుడికి మరి తండ్రి ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. అదేంటంటే, నేను చనిపోయిన తర్వాత నీ తమ్ముడికి ఏమీ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. నీ తమ్ముడి గురించి మరి నువ్వు చాలా జాగ్రత్త వహించాలి, నీ తమ్ముడి గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలి, నీ తమ్ముడు ఎప్పుడు కూడా ఏ అపాయంలో చిక్కుకున్నా నీవు అతనికి ఖచ్చితంగా సహాయపడాలి అని పెద్దవాడికి చెప్తూ మరి ఆ తండ్రి తన ప్రాణాన్ని విడుస్తాడు. కానీ తండ్రి చనిపోయినా సరే చిన్న కుమారుడు మాత్రం తన పద్ధతి మార్చుకోడు. తన ఇష్టానుసారంగా మరి లోక సంబంధించిన వ్యవహారాల్లో అతడు మరి ప్రవర్తిస్తూ మరి తన ఇష్టానుసారంగా అతను మునిగి తేలుతూ ఉంటాడు. పెద్ద కుమారుడు అయితే అన్న అయితే మరి తమ్ముడిని ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందా అని తమ్ముడి గురించినటువంటి బాధ్యత అతడు తీసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు మరి అనుకోకుండా మరి ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగినప్పుడు తమ్ముడు మరి ఆ వేరొక వ్యక్తిని అతడు హత్య చేసేస్తాడు. హత్య చేసినప్పుడు మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పరిగెత్తుకుంటూ అన్న దగ్గరికి వస్తాడు. అన్న అది చూసి ఏం జరిగిందంటే, నేను ఇలా అనుకోకుండా ఒక వ్యక్తిని హత్య చేసేసాను, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న, నాకు నువ్వు సహాయం చేయవంటే, సరే నువ్వు కంగారు పడకు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని నాకు ఇచ్చే, నీ యొక్క వస్త్రాలు తీసి నాకు ఇచ్చే అని చెప్పి అన్న మరి అన్న తన వస్త్రాలు తమ్ముడికి ఇస్తాడు. తమ్ముడి యొక్క హత్య చేసినటువంటి ఆ వస్త్రాలు అన్న తీసుకుంటాడు, అన్న ధరిస్తాడు, తన ఆ యొక్క కత్తి చేతితో పట్టుకుంటాడు. ఈ లోపల మరి పోలీసులు వెతుక్కుంటూ వచ్చి ఆ యొక్క కత్తి ఆ యొక్క బట్టలు చూసి మరి ఇతడే హత్య చేశాడు అనుకుని అన్నను తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత మరి అతనికి తీర్పు విధించబడుతుంది. ఆ తీర్పు ఏంటంటే, మరి ఉరిశిక్ష ఇతనికి అమలు చేయండి, ఎందుకంటే ఇతడు ఒక వ్యక్తిని హత్య చేశాడు అని చెప్పి మరి ఉరిశిక్ష అమలు చేయమని మరి న్యాయవాది తీర్పిస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క న్యాయమూర్తి తీర్పిస్తారో తమ్ముడు మరి ఒకానొక దినమున అన్న దగ్గరికి వస్తాడు. అన్న దగ్గరికి వచ్చి మరి ఏంటి పరిస్థితి అంటే, ఇలాగన మరి నువ్వు చేసినటువంటి హత్యకు గాను నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది, నీవు చేసినటువంటి హత్యకు నేను ఉరి శిక్ష అనుభవిస్తున్నాను, కాబట్టి రేపటి దినమున నన్ను ఉరి తీస్తారు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ తమ్ముడు ఎంతో బాధపడతాడు. తన యొక్క దుఃఖము ఆపుకోలేక, అన్న మరి నేను చేసినటువంటి తప్పుకు నీవు శిక్ష అనుభవించడం ఇది సరికాదు, నేను దీనికి ఒప్పుకోను అంటే, అప్పుడు అన్నయ్య చెప్తాడు, నేను తండ్రికి మాట ఇచ్చాను, నీకు ఏ ప్రమాదము రాకుండా నేను కాపాడుతానని చెప్పి, కాబట్టి నీవైతే ఇక మీదటైనా సరే నీ బ్రతుకు మార్చుకుని నీవు చక్కగా జీవించు, మంచిగా జీవించు, నీ నిమిత్తము నేను మృతి పొందుతున్నాను, నీ స్థానం నేను మరణిస్తున్నాను, కాబట్టి నీవు మరి ఇక ఎంత మాత్రము కూడా నీ పాత జీవితానికి నీవు వెళ్ళకు, అయిపోయింది ఏదో అయిపోయింది, నీ స్థానం నేను మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాబట్టి ఇక మీదట నీ బ్రతుకు మార్చుకుని నీవు మంచిగా జీవించు, ఇది మాత్రమే నేను నీ నుంచి ఆశిస్తున్నానని చెప్పి తన యొక్క తమ్ముడిని తన దగ్గరకు పంపించి వేస్తాడు. యేసు ప్రభువారు కూడా మన కొరకు చేసింది అదే. వాస్తవానికి మనమందరము కూడా శిక్షకు గురి కావలసినటువంటి వారం, వాస్తవానికి మనమందరము కూడా దేవుని యొక్క తీర్పుకు గురి కావలసినటువంటి వారము.
వాస్తవానికి మనమందరము కూడా యుగ యుగములు దేవుని యొక్క ఆ యొక్క నిత్య శిక్షకు మనము గురి కావాల్సినటువంటి స్థితిలో మనము ఉండవలసినటువంటి ప్రజలము. కానీ దేవుడు మన పట్ల చూపించినటువంటి గొప్ప కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించడం ద్వారా మన మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క తీర్పు, మన మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క ఉగ్రత, మన మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క నిత్య శిక్షను ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపారు. ఆయన మన నిమిత్తముగా ఆ శిక్షను భరించడం ద్వారా మనము ఇక మీదట శిక్షను అనుభవించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కానీ యేసు ప్రభు వారు నా కొరకు మరణించారు, నా కొరకు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచారు అనే విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క నీతిని మన యొక్క జీవితాల్లో మనము పొందుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి సాయంకాల సమయంలో దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. అయ్యా, నేను పాపిని, కానీ నేను నేను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని నీతిగా మార్చబడటానికి నా కోసము నా పాపం అంతయు కూడా యేసు ప్రభువారి మీద మోపి నా శిక్ష అంతయు కూడా ఆయన భరించడం ద్వారా మరి ఆయన యొక్క నీతిని నాకు అనుగ్రహించి ప్రభువా నన్ను నీ యొక్క ప్రియ కుమారుని యొక్క రక్తంలో కడిగి నన్ను స్వీకరించి నన్ను అంగీకరించి నీ నీతితో నన్ను కప్పినందుకు ప్రభువా మీకు వందనాలని చెప్పి దేవుని యొక్క నామానికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. అందరం మోకాల మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపిస్తున్న తన యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మన యొక్క ఆరాధన చెల్లిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువా నా నిమిత్తము నీవు పాపముగా మార్చావు. ఎందుకనగా నీ యొక్క నీతిని నేను పొందుకోవడానికి, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని యొక్క నీతిగా మార్చబడటానికి తండ్రి ఆయనను నా కోసం పాపంగా చేశావు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకునే దేవుని యొక్క గొర్రె పిల్లగా ఈ లోకంలో ఆయన జన్మించి 2000 సంవత్సరాల క్రితము నా పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో బలి యాగముగా అర్పించబడ్డారు. ప్రభువా కేవలము తండ్రి నన్ను మీ యొక్క నీతితో కప్పడానికి, నన్ను ఆయన ద్వారా మీ యొక్క నీతిగా మార్చడానికి ప్రభువా మీరు చూపించినటువంటి మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క అద్భుతమైనటువంటి రక్షణ ప్రణాళికను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క నీతిని నేను పొందుకోవడానికి నాలో ఏ యొక్క మంచి లేదు ప్రభువా, నాలో ఏ అర్హత లేదు ప్రభువా, నాలో ఏ యోగ్యత లేదు. అయినప్పటికీ నీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నాకు అర్హతనిచ్చావు, నాకు యోగ్యతనిచ్చావు. వెలకట్టలేనటువంటి మీ యొక్క నీతిని ప్రభువా వెలలేనటువంటి నాకు నీవు అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుత్థానముల ద్వారా దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి మీ యొక్క నీతిని నాకు ఉచితంగా అనుగ్రహించినటువంటి పరమ తండ్రి, మీరు నా పట్ల చూపించినటువంటి మీ యొక్క ప్రేమకు, నా పట్ల చూపించినటువంటి మీ యొక్క కృపకు ఏమి చెల్లించగలను? ఏమి కూడా చెల్లించిన దౌర్భాగ్యం అనుకుంటున్నాను ప్రభువా. నా క్రియాపరమైనటువంటి నీతిని బట్టి కాక తండ్రి యేసు ప్రభు వారి ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను నీతిమంతునిగా మార్చావు. నిత్య శిక్ష నుంచి నన్ను తప్పించి నిత్య ఆనందముతో నిండి ఉన్నటువంటి మీ యొక్క పరలోక రాజ్యానికి నన్ను చేర్చుకున్నటువంటి మహాప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఇంత గొప్ప ప్రేమను నేను పొందుకోవడానికి ప్రభువా నాకు మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క కృపను బట్టి, నా నిమిత్తము మీ కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి విధానాన్ని బట్టి, ఆయనను పాపముగా చేయటం ద్వారా ఆయన ద్వారా నన్ను మీ యొక్క నీతిగా మార్చుకున్నటువంటి విధానంను బట్టి నీకేమి చెల్లించగలను ప్రభువా. మీరు నాకు అనుగ్రహించినటువంటి రక్షణా పాత్రను చేత పట్టుకొని నా హృదయంలో నీ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున మీకే జీవా ఫలంగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించున్నారు. మరి సమయంలో
దేవుని యొక్క వాక్యాన్ని మనము వినకబోయే ముందు ఒక పాట పాడి దేవుణ్ణి మనము స్తుతించి దేవుని యొక్క వాక్యం కొరకే మన హృదయాన్ని మనం సిద్ధపరచుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. పాట సంఖ్య 117, 117, 117. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అన్న పాట పాడదామండి. 1, 2, 5, 6 వచనాలు పాడుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కాచి, విలువైన రక్తము సిలువలో కాచి కలుషాతుల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను, వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పాట సంఖ్య 14, 14.
14 ఆరాధన, ఆత్మతో ఆరాధన అన్న పాట పాడదాం. హృదయపూర్వకంగా మనం మన దేవుని ఆరాధిద్దామని 1-3 వచనాలు మనం పాడుకుందాం. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా అందరం పాడదాం అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ అనిరుద్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం.
శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో సిద్ధపరచుకొని వాక్య ప్రకారం మనం జీవితాలను మనం కట్టుకుందాం. వాక్య ప్రకారం మన జీవితాలను మనం సరి చేసుకుందాం. వాక్య ప్రకారము మనం జీవించి దేవుని యొక్క దీవెనలను మన యొక్క జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుని యొక్క వాక్యంను మనం విందాం. जय मसीह की आप सभी लोगों को। మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. अब मत्ती उसके 8वें अध्याय में फिर से जाएंगे। తిరిగి మనము మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. आज हमारा 5वां और आखिरी संदेश होगा उस मत्ती उसके 8वें अध्याय की 28 और 34वीं आयतों पर। ఈ రోజు మనము ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి చివరి అధ్యయనం మనం చేసుకొనబోతూ ఉన్నాం. 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. पिछले 4 सप्ताह में हमने इन 2 व्यक्तियों के बारे में पढ़ा था जिनको प्रभु यीशु मसीह ने चंगाई दी और किस प्रकार चंगाई दी, दुष्ट आत्माओं से छुटकारा देकर। క్షమించండి, 28వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం ఈ రోజు చివరిసారిగా ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం. ఈ వచనాల్లో మనము యేసు ప్రభువారు మరి ఏ విధంగా ఆయన ఇద్దరు వ్యక్తులు దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఆయన స్వస్థపరిచారో ఆ విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. और हमने पिछले संदेशों में देखा है कैसे नए नियम में दुष्ट आत्माएं लोगों को किस प्रकार से पीड़ित करती हैं उसके बारे में बहुत लिखा हुआ है। అలాగే మరి మనము ఈ దురాత్మలు అనేవి ఏ విధంగా మనుషులను అవి పీడించేవిగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. నూతన నిబంధనలో అనేక వచనాలు మనం చూస్తూ వచ్చాం. और प्रभु यीशु मसीह ने बहुत से रोगियों को चंगा किया था और बहुत लोग जो पीड़ित थे दुष्ट आत्माओं को उनके पास आए और उनको उनसे छुटकारा दिलाया था। అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి అనేకమైనటువంటి దురాత్మల నుంచి ఆయన అనేకులకు స్వస్థత పరిచినట్లుగా అనేకులను మరి ఆ యొక్క దురాత్మల బారి నుంచి వారికి విడుదల కలగజేసి వారి యొక్క శరీరాలకు కావాల్సినటువంటి స్వస్థతను ఆయన చేకూర్చినట్లుగా కూడా మనము అనేక మరి వచనాలు చదవడం ద్వారా మనం తెలుసుకున్నాం. और इन आयतों में हमने पढ़ा था कैसे ये 2 लोग जो गांव की जगह कब्रों में गुफाओं के अंदर रहते थे, कपड़े नहीं पहनते थे, बहुत हिंसक थे, कोई इनकी सहायता नहीं कर सकता था, परंतु यीशु मसीह ने उनको छुटकारा देके इनका जीवन बदल दिया। అలాగే మరి ఈ ఇద్దరు మనుషులను మనం చూసాం కదా, వారు ఊర్లో వారు ఉండటం లేదు, లేదా ఊరి లోపల వారు నివసించడం లేదు, కానీ ఊరికి వెలుపల ఆ యొక్క సమాధుల్లో వారు నివాసం చేస్తూ ఉన్నారు. మరి వారు స్థిమితం లేనటువంటి వారుగా, మరి శాంతి లేనటువంటి వారుగా, మరి ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా అరుస్తూ మరి బట్టలు ధరించకుండా వారు మరి దిగంబరులుగా ఉన్నట్లుగా మనము ఈ యొక్క వచనాల్లోంచి మనం తెలుసుకున్నాం. और किस प्रकार जो इनकी शारीरिक स्थिति थी वो दुष्ट आत्माओं की उपस्थिति की वजह से थी। दुष्ट आत्माओं का ऐसा कार्य था कि वो इस तरीके से व्यवहार करते थे। కాబట్టి వారి యొక్క పరిస్థితి మరి ఎందుకు ఆ విధంగా ఉంది, వారి యొక్క శరీరాలను వారు ఆ విధంగా ఎందుకు గాయపరుచుకుంటున్నారు, వారి శరీరాలకు ఆ విధంగా మరి వస్త్రాలు లేకుండా, వారి శాంతి లేకుండా ఎందుకు ఆ విధంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే వారి లోపల ఉన్నటువంటి దురాత్మలు వారిని ఆ విధంగా ప్రవర్తించేలాగా వారిని చేస్తూ వచ్చాయి. और भी जगहों पे हमने देखा था पुराने संदेशों में किस प्रकार से दुष्ट आत्माएं कई बार रोग लाती हैं, कई प्रकार से हमारे अंदर अलग अलग तरह की पीड़ियां लाती हैं, परंतु यीशु मसीह के नाम में हमें हर प्रकार की पीड़ा से छुटकारा है। కాబట్టి ఇంకా మనం అనేక వచనాలతో చదవడం ద్వారా మనం తెలుసుకున్నాము ఏ విధంగా ఈ దురాత్మలు మరి రోగాలను తీసుకుని వస్తాయి, ఏ విధంగా ఈ దురాత్మలు అనేకమైనటువంటి శారీరక రుగ్మతలను మన యొక్క దేహాలను తీసుకుని వస్తాయి, ఏ విధంగా ఈ దురాత్మలు మరి అనేకమైనటువంటి పీడల చేత మానవులను అవి మరి బాధించేవిగా ఉన్నాయి. ఇలాగ అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. వాటన్నిటి నుంచి విడుదల కలగజేయడానికి యేసు ప్రభువారు ఆయన మనకు విడుదల కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. और इन्हीं आयतों से हमने देखा था कि ये जो दुष्ट आत्माएं हैं ये वो जो स्वर्गदूत गिरे थे आकाश मंडल में उनसे अलग हैं। అలాగే మనం ఇంకా నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే మరి ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో ఈ దురాత్మలు
మరి పరలోకం నుంచి పడిపోయినటువంటి దేవదూతలకు మరి వీటికి సంబంధం లేదు, లేదా మరి వాటికి వీటికి ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. क्योंकि ये दुष्ट आत्माएं कोई शरीर चाहती है। हमने देखा था यहाँ से ना, जैसे ही प्रभु यीशु मसीह ने उनको निकलने को बोला, वो गिड़गिड़ाने लगी कि हमें बाहर मत निकालो, परंतु हमें यहाँ सुअरों में ही डाल दो, पर किसी तरीके का शरीर। అయితే మరి ఈ యొక్క దురాత్మలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక శరీరము అనేది కావాలి. ఎందుకంటే యేసు ప్రభువారు మరి ఆయన ఆ దురాత్మలను ఎప్పుడైతే ఆ యొక్క మరి మనుషుల నుంచి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించారో అవి వేడుకున్న యేసు ప్రభువారిని, మమ్మల్ని ఆ యొక్క పందుల మందలోనికి పంపించు అని అవి వేడుకున్నాయి. కాబట్టి ఈ దురాత్మలు నివసించడానికి వాటికి ఏదో ఒక శరీరం అనేది కావాలి. और हमने दूसरे संदेश में देखा था इन्हीं आयतों के कैसे अलग अलग आयतें लेकर कि ये जो बुरी आत्माएं हैं, ये नफीलिम, जो उत्पत्ति में लिखा है नफीलिम उसके 6 अध्याय में 4 आयत में, ये नफीलिम जो दानव थे उनकी आत्माएं हैं. అలాగే మరి మనము ఇంకా అనేక రెఫరెన్సుల ద్వారా మనం తెలుసుకున్నాము ఈ దురాత్మలు అనేవి మరి నెఫిలీల యొక్క ఆత్మలు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మరి ఆ ఆది కాండము 6వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు అక్కడ నెఫిలీలు అనబడినటువంటి వారు లేదా బలాత్కారులు అనబడినటువంటి వారు ఉన్నారు, ఆ తర్వాత కూడా వారు ఉన్నారు అనే వచనము మనం అక్కడ చూస్తాం. एक आयत पढ़ेंगे, प्रभु यीशु मसीह जब आए थे तो उन्होंने क्या बोला अपने बारे में, लूका उसके 4 अध्याय में. ఒక వచనాన్ని చూద్దాము. అక్కడ యేసు ప్రభువారు మరి వీటి గురించి ఏం చెప్పారో లూకా సువార్త 4వ అధ్యాయంలో. यीशु मसीह इसलिए आए थे कि वो हर प्रकार के शैतान के काम को नष्ट करते हैं. యేసు ప్రభువారు ఎందుకని వచ్చారు ఈ లోకానికి అంటే ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క కార్యానికి మరి ఆయన దుష్టుని యొక్క కార్యాన్ని లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. हमें हमारे पापों से छुटकारा दिलाएं, क्षमा देके. మరి మన యొక్క పాపము నుంచి మనల్ని క్షమించి మనకు విడుదల కలగజేయడానికి. परंतु जो लोग किसी प्रकार के रोगों से बंधे हुए हैं, किसी प्रकार की दुष्ट आत्माओं से बंधे हुए हैं, उनको भी छुटकारा देने के लिए आए थे. అయితే ఎవరైతే మరి ఈ దురాత్మల ద్వారా పీడించబడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ దురాత్మల చేత రోగముల ద్వారా మరి పీడించబడుతున్నారో, లేదా శారీరకమైనటువంటి బలహీనతల ద్వారా ఈ యొక్క దురాత్మల చేత బంధించబడి పీడించబడుతున్నారో వారికి కూడా విడుదల కలగజేయడానికి యేసు ప్రభువారు వచ్చి ఉన్నారు. देखिए लूका उसका 4 अध्याय 18 और 19, वहां प्रभु यीशु मसीह ने बोला कि प्रभु का आत्मा मेरे ऊपर है, उसने मेरा अभिषेक किया है ताकि मैं पहली बात दीनों को सुसमाचार सुनाऊं, दूसरी बात और मुझे बंदियों को यह घोषित करने के लिए कि वे मुक्त हैं, जो लोग बंदी थे, अंधे जो किसी तरह के रोगों में, अंधों को यह संदेश सुनाओ कि वे फिर से दृष्टि पाएंगे, दलितों को छुटकारा दिलाने को और प्रभु के अनुग्रह का समय बतलाने को भेजा है. చూడండి లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉన్నాయి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చారు. రెండవదిగా చెరలో ఉన్న వారికి విడుదల కలగచేయడానికి ఆయన వచ్చారు. మూడవదిగా గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నాలుగవది నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. तो प्रभु यीशु मसीह जब विश्वासी बनते हैं तो प्रभु यीशु मसीह के नाम में आज्ञा देने से दुष्ट आत्माएं भागती हैं. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి మనము విశ్వాసంగా మారతామో మరి ఆయన నామములో ఆజ్ఞాపించుట ద్వారా ఈ దురాత్మల నుంచి మనకు విడుదల కలుగుతుంది, లేదా మనము విడుదల పొందుకొనవచ్చు. और फिर हमने देखा था कि किस प्रकार से, क्या ऐसा है कोई विश्वासी है उसके जीवन में भी ये दुष्ट आत्माएं पीड़ा ला सकती हैं. తర్వాత మనము మరి ఇంకొక విషయాన్ని కూడా నేర్చుకున్నాం. అదేంటంటే విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క దురాత్మలు అనేవి మరి పీడను కలిగి చేసేవిగా ఉంటాయా, లేదా విశ్వాసులను కూడా ఇవి బాధించేవిగా ఉంటాయా అనే దానిని. और हमने देखा नए नियम में कैसे पौलुस ने विश्वासियों को ही लिखा है कि शैतान को कोई अवसर ना दो.
అలాగే మనం చూసాం కదా, పౌలు మరి కొత్త నిబంధనలో ఒక చోట ఆయన రాసిన మాట, అపవాదికి చోటియకుడి అని మరి గలతీ పత్రికలో ఆయన రాస్తాడు. इफिसियो 4:27 में। ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తాడు 4వ అధ్యాయం 27వ వచనంలో. और पतरस ने भी बोला था कि तुम्हारा विरोधी जो शैतान की तरह गरजते हुए सिंह की तरह फाड़ में रहता है कि किसी को फिराता रहता है, किसी को फाड़ दे, उसको तो उसके प्रति स्थिर रहकर खड़े रहो। అలాగే పేతురు కూడా తాను రాసినటువంటి పత్రికలో మీ శత్రువు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మరి వాడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి వాడికి మీరు భయపడకండి, వాడిని మీరు ఎదిరించండి అని మరి పేతురు కూడా తన యొక్క పత్రికలో మనకు రాస్తున్నాడు. तो अगर विश्वासी अपने जीवन में शैतान को अवसर देते हैं तो ये बुरी आत्माएं शरीर को नुकसान पहुंचा सकती है और प्राण को, आत्मा को नहीं। చూడండి, ఈ యొక్క మరి దురాత్మలు గనక మా విశ్వాసులైనటువంటి వారి యొక్క శరీరాలలో గనక అవి ప్రవేశించినట్లయితే అవి వారి యొక్క శరీరాలకు మరి అవి బలహీనతను కలగజేసేవిగా ఉంటాయి, కానీ వారి యొక్క ఆత్మను మాత్రము ఇవి నష్టపరచలేవు. और जब ऐसा होता है, पीड़ा होती, तो हम अपने पापों के लिए क्षमा मांगते हैं, प्रभु यीशु मसीह के नाम में उनसे छुटकारा प्राप्त कर सकते हैं। परंतु अच्छी बात यही है कि हाँ, उन्हें कभी अवसर ही ना मिले हमारे जीवन में। కాబట్టి ఎప్పుడైతే మరి ఇలాగ జరుగుతుందో, అవి మనకు పీడను కలుగజేస్తున్నాయో, మరి మనము యేసు ప్రభువారి నామమందు మనము విశ్వాసం ఉంచి మనము గనక మన యొక్క పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని ఆ యొక్క దురాత్మల బారి నుంచి ఆయన విమోచిస్తాడు, మనకు మన పాపం నుంచి క్షమించి ఆయన మనకు విడుదల కలగజేస్తాడు. అయితే మరి దానికంటే మరి మంచి విషయం ఏంటంటే, మనము అటువంటి దురాత్మలకు మనము చోటు ఇవ్వకపోవడమే చాలా వరకు కూడా మంచిది. तो अभी तक हमने 6 द्वार देखे थे पिछले 2 संदेशों में, पवित्र शास्त्र में से उन द्वारों से अवसर मिलता है। ये नहीं कि एक बार वैसी कोई बात कर दी तो अवसर मिला, मतलब अगर वो द्वार खुला रहता है तो बुरी आत्माओं को अवसर मिलता है। కాబట్టి ఏ విధంగా ఈ యొక్క దురాత్మలు మా విశ్వాసుల యొక్క జీవితాలకు ప్రవేశిస్తాయి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ 6 రకాలైనటువంటి ద్వారాలు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఈ 6 రకాలైనటువంటి ద్వారాల ద్వారా మరి ఆ యొక్క దురాత్మలు మన యొక్క జీవితాలకు అవి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ద్వారము ఎప్పటి వరకు అయితే మూయబడదో, అది తెరవబడి ఉన్నంత వరకు కూడా ఆ యొక్క దురాత్మ లేదా ఆ దురాత్మలు అనేవి మన జీవితాల్లోనికి ప్రవేశించేటువంటి అవకాశం వాటికి ఉంటూనే ఉంటుంది. तो बस एक बार मैं एक-एक करके बताऊंगा 6 द्वार, और फिर आज के संदेश में और 2 द्वार देखेंगे। కాబట్టి ఈ రోజు ఆ 6 ద్వారాలు ఏమిటి అనేవి మరొకసారి మనము త్వరగా తెలుసుకున్న తర్వాత ఇంకొక 2 ద్వారాల గురించి మీ ఎదుట మరి నేను ఉంచాలని ఆశపడుతున్నాను. पहला द्वार हमने देखा था किसी प्रकार का जादू टोना, तंत्र मंत्र, भविष्य जानना, किसी प्रकार के भूतों से संबंध रखना, इस तरीके की किसी भी तरह के किसी भी तरह में अगर हम इस तरह का कोई जोड़ बनाते हैं तो एक तरह का द्वार होता है। కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, మరి ఏదైనా మంత్ర విద్యలను, తాంత్రిక విద్యలను లేదా జాతకాలను ఇలాంటి వాటిని చూడడము ద్వారా ఏం జరుగుతుందంటే, మరి మనంతట మనమే ఆ దురాత్మలు మన జీవితాల్లోనికి ప్రవేశించడానికి అది ఒక ద్వారము, మరి మనమే తెరిచే వారంగా ఉంటాం. అటువంటి వాటి దగ్గరికి మనము వెళ్ళకూడదు, వాటిని మనం ఎంత మాత్రం కూడా మరి దగ్గరికి రానివ్వకూడదు. अभी आज हम इनके बारे में और वर्णन नहीं करेंगे, उदाहरण नहीं देंगे, क्योंकि हम उदाहरण के साथ देख चुके हैं इन सभी बातों को। కాబట్టి వీటి గురించి మరలా నేను ఉదాహరణలతో వివరించాలనుకోవటం లేదు, ఎందుకంటే ఇంతకు మునిపే మనము వీటికి కావాల్సిన ఉదాహరణలన్నీ కూడా మరి మనము చూసాము, వాటి ద్వారా మనం ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. दूसरा हमने देखा था किसी प्रकार की अशुद्ध वस्तु जिनका या घृणित वस्तु, ऐसी वस्तु जिनका इन चीजों से ताल्लुक है, वो अगर हमारे घर में होती है, हमारे शरीर पे होती है, तो उनसे बुरी आत्माओं को द्वार मिलता है। రెండవదిగా మంత్రించినటువంటి వస్తువులు, మరి మంత్రించినటువంటి తాళ్ళు, తాయెత్తులు ఇలాంటివి మరి మన యొక్క ఇంటిలో ఉండటము లేదా మన శరీరానికి అవి ధరించుకోవడం ద్వారా మరి దురాత్మలు అనేవి మన యొక్క జీవితాల్లోనికి ప్రవేశించడానికి అది కూడా ఒక ద్వారంగా ఉంటుంది. तीसरा हमने देखा था किसी प्रकार का व्यभिचार, अपवित्रता या कोई गलत शारीरिक संबंधों से बुरी आत्माओं को द्वार मिलता है। మూడవదిగా మనం చూసాము, మరి
వ్యభిచారము లేదా సరైనటువంటి మరి శారీరక సంబంధాలు కలిగి లేకపోవటము లేదా అక్రమ సంబంధాలు కలిగి ఉండటం ద్వారా కూడా మరి యొక్క దురాత్మలు అనేవి మన యొక్క జీవితాలకు ప్రవేశిస్తాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. चौथा देखा था हमने, किसी के प्रति अगर हमारे मन में कड़वी जलन है, ईर्ष्या है बहुत ज्यादा, जैसे सौल के अंदर थी, जैसे कैन के अंदर थी, तो उससे बुरी आत्माओं को द्वार मिलता है. తర్వాత మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే మన యొక్క హృదయాలలో అసూయ లేదా విషపు చూపు నిలపటము, మరి చెడ్డ దృష్టితో వారిని చూడటము ఇలాంటిది. ఉదాహరణకి మరి కయ్యను అటువంటి మరి అసహ్యాన్ని తన యొక్క లేదా సౌలు అటువంటి ద్వేషాన్ని తన యొక్క హృదయంలో కలిగి ఉన్నాడు, కయ్యను అటువంటి ద్వేషాన్ని తన హృదయంలో కలిగి ఉన్నాడు. ఇలాంటి ద్వేషాలు మన యొక్క జీవితాల్లో కలిగి ఉండడం లేదా మన హృదయాల్లో ఇతరుల పట్ల కలిగి ఉండడం ద్వారా కూడా ఈ దురాత్మ అనేది మన జీవితాలకు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. पांचवा देखा था हमने, अगर किसी अपने भाई बंधु ने जिसने हमें धोखा दिया है, हमें चोट पहुंचाई है, हमारा नुकसान किया है, हमारे लिए ही कुछ ऐसा बुरा किया है, परंतु अगर उनके प्रति हमारे मन में कड़वी जड़ है किसी प्रकार की, क्षमा नहीं दी है, तो उससे हमारे अंदर बुरी आत्माओं को द्वार मिलता है. తర్వాత మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే ఐదవదిగా మరి మన యొక్క బంధువులు లేకపోతే మన యొక్క సన్నిహితులైనటువంటి వారు ఎవరైనా సరే మనకు ఏదైనా నష్టాన్ని కలిగించినప్పుడు, మనకు బాధని కలిగించినప్పుడు, వారు మనకు ఏదైనా హాని కలిగించినప్పుడు వారిని మనము క్షమించకుండా మన హృదయంలో వారి పట్ల విరోధ భావము మనం కలిగి ఉన్నప్పుడు వారిని క్షమించకుండా మనం కూడా వారికి ఏదైనా హాని చేయాలి, వారికి ఏదైనా అపకారం చేయాలి అనేటువంటి భావన మనలో మనం కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క దురాత్మలు మనలో ప్రవేశించేటువంటి ద్వారాన్ని మనం తెరిచే వరకు ఉంటాం. और छठा आखिरी जो देखा तो वो लोग जो दूसरों को चोट पहुंचाते हैं, दूसरों से घृणा करते हैं, क्रोध करते हैं किसी प्रकार से, उन जब हम दूसरों अपने विश्वासियों के लिए ऐसा करते हैं क्रोध और उनको चोट पहुंचाते हैं, तो उससे हमारे जीवन में बुरी आत्माओं के लिए द्वार खुलता है. చివరిగా ఆరవదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే మరి ఇతరులను బాధపరిచేవారు, ఇతర విశ్వాసులను గాయపరిచేవారు, ఇతర విశ్వాసులను మరి వారికి నష్టం కలిగించేటువంటి వారు, వారికి హాని కలిగించడానికి తమ హృదయంలో ఆలోచనలు కలిగి ఉండేటువంటి వారు, ఇలాంటివి చేయడం ద్వారా కూడా మరి ఆ యొక్క దురాత్మ అనేది మన యొక్క జీవితాలను ప్రవేశించడానికి ఒక అవకాశంగా అది ఉంటుంది. तो हम सब इन पापों में गिर सकते हैं, परंतु जब हम गिरे तो हमें क्षमा मांगनी है. प्रभु यीशु मसीह के लहू में हमें क्षमा मांगनी है. प्रभु यीशु मसीह के नाम में हर प्रकार के दरवाजे को बंद करना है. కాబట్టి ఇటువంటి తప్పిదాలు లేకపోతే ఇటువంటి పాపములు మన యొక్క జీవితాల్లో మనము చేస్తాము లేదా వాటిలో మనం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటిది జరిగినప్పుడు మొట్టమొదటిగా మనము యేసుప్రభువు వారి దగ్గరికి రావాలి, ఆయన నామంలో మనం క్షమాపణ వేడుకోవాలి. వాటి నుంచి మనం ఆయన నామంలో పశ్చాత్తాపపడి ఆయన నామంలో క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపపడి వాటి నుంచి మనము విడుదల పొందుకోవాలి. और आज हम देखते हैं सातवां द्वार क्या है. तो सातवां द्वार है चोरी. ఈ రోజు మనము 7వ ద్వారాన్ని మనం తెలుసుకుందాం. అదేంటంటే 7వ ద్వారము దొంగతనము. जब जो चीज हमारी नहीं है, किसी और की है, उसको हम अपने पास चुरा के रखते हैं या अपने घर में कोई चोरी का सामान रखते हैं, तो बुरी आत्माओं के लिए द्वार खुलता है. కాబట్టి మనది కానటువంటి వస్తువు మరి మనది కానటువంటి వస్తువును మనం దొంగిలించి మన ఇంట్లో పెట్టుకోవడము లేదా దొంగతనం చేసినటువంటి సామాన్లను మన దగ్గర పెట్టుకోవడము, మనది కాని వస్తువులను మన ఇంట్లో ఉంచుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు కూడా మరి దురాత్మలు అనేవి మన యొక్క జీవితాలకు ప్రవేశిస్తూ ఉంటాయి. ऐसा कैसे? इसका क्या उदाहरण है? इसका उदाहरण है यहूदा इस्करियोत. దీనికి ఉదాహరణ ఏంటంటే మరి మనం చూస్తే బైబిల్లో మనకు ఇస్కరియోతు యూదా మనకు కనిపిస్తాడు. किस यहूदा इस्करियोत एक अच्छा मतलब प्रभु यीशु मसीह ने उसको चुना था, तो वो एक प्रेरित था और एक अच्छा विश्वासी था जिसने खुद बहुत सारे दुष्ट आत्माओं को निकाला. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారి చేత ఏర్పాటు చేసుకొనబడినటువంటి ఒకానొక శిష్యుడు. ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత యేసు ప్రభు వారు యూదా ఇస్కరియోతుని ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఆయన కూడా ఒక అపోస్తలుడుగా మరి ఆయన ఉండవలసినటువంటి వాడు. అయితే ఆయన మరి అనేకమైనటువంటి దురాత్మలను యేసు ప్రభు వారు మరి 12 మంది శిష్యులను పంపించినప్పుడు కూడా
ఆ 12 మరి ఈయన కూడా వెళ్ళి అనేక దురాత్మలను వెళ్ళగొట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. परंतु किस प्रकार उसके जीवन में शैतान को ऐसा अवसर मिल गया कि शैतान ने उसका इस्तेमाल करके प्रभु यीशु मसीह को पकड़वाया। అయితే మరి మనం చూసినప్పుడు ఆ యూదా ఇస్కరియోతు జీవితంలో అతడు ఆ అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశం ద్వారా అపవాదికి అతడు ఇచ్చినటువంటి చోటు ద్వారా మరి ఆ అపవాది లేదా దుష్టుడు మరి యూదా ఇస్కరియోతు ద్వారానే యేసు ప్రభు వారిని మరి ఆ యొక్క ప్రధాన యాజకులకు లేదా మరి ఆ రోమా సైనికులకు ఆయనను అప్పగించాడు. जहां तक हमें पता है यहूदा इस्करियत ने कभी व्यभिचार नहीं किया, ना कभी उसने शादी करी, पूरे और ना ही ऐसे ऐसे कोई कार्य किए जिनके बारे में अभी तक हमने पढ़ा था, जिससे बुरी आत्माओं को प्रवेश मिलता है। చూడండి మరి యూదా ఇస్కరియోతు గురించి మనం బైబిల్లో చూసినప్పుడు అతడు వ్యభిచారం చేయలేదు. మరి అతడికి పెండ్లైందని లేదా అతడు వివాహం చేసుకున్నాడని మరి బైబిల్లో మనకి అక్కడ తెలియచేయబడలేదు. లేదా ఇప్పటి వరకు మనము ఏ అయితే ద్వారాలు మనం చూస్తూ వచ్చామో ఆ ద్వారాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా అతడు చేసినట్టుగా మరి బైబిల్లో మనం ఎక్కడ కూడా చూడం. और वो 12 विश्वासियों में थोड़ा विश्वास रिस्पॉन्सिबल होगा तभी मतलब उसको रुपयों की थैली सौंपी गई होगी। అంత మాత్రమే కాదు గాని ఆ 12 మంది శిష్యుల్లో ఇతడు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. ఎందుకంటే ఆ 12 మంది శిష్యుల్లో మరి డబ్బు సంచి ఎవరి దగ్గర ఉండేదంటే యూదా ఇస్కరియోతు దగ్గరే ఉండేది. अब देखिए यूहन्ना उसके 12वें अध्याय में कुछ लिखा हुआ है। यूहन्ना उसके 12वें अध्याय में जाते हैं। చూడండి ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ కొంత సమాచారం మనకు తెలియచేయబడుతుంది. और यहाँ पहली 6 आयतें पढ़ेंगे। ये उस समय की है जब प्रभु यीशु मसीह बैथनी नगर में गए थे और जहाँ पे मरियम ने और मरियम लाजरस के घर में मरियम ने उनका अभिषेक किया था। ఈ 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం చదువుదాము. ఇక్కడ మరి యేసు ప్రభువారు బేతనీ అనేటువంటి గ్రామంలో ఆయన ఉంటారు. అక్కడ మరి లాజరు ఇంటిలో యేసు ప్రభువారు మరి ఉన్నప్పుడు మరి ఈ లాజరు సహోదరి అయినటువంటి మరియ వచ్చి మరి యేసు ప్రభువారి యొక్క పాదాలకు ఆమె మరి అత్తరుతో అభిషేకం చేస్తుంది. तो यूहन्ना उसका 12वां अध्याय पहली आयत। फसह पर्व के 6 दिन पहले यीशु बतनिया को रवाना हो गया। वहीं लाजर रहता था जिसे यीशु ने मृतकों से जीवित किया था। वहां यीशु के लिए उन्होंने भोजन तैयार किया। मार्था ने उसे परोसा। यीशु के साथ भोजन के लिए जो बैठे थे लाजर भी उनमें से एक था। मरियम ने जटामासी से तैयार किया हुआ कोई आधा लीटर बहुमूल्य इत्र यीशु के पैरों पर लगाया और फिर अपने केश से उसके चरण को पोंछा। सारा घर सुगंध से महक उठा। पहली 3 आयतें। మొదటి 3 వచనాల నుంచి చదువుతున్నాను. 12వ అధ్యాయము యోహాను సువార్త మొదటి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. अब देखिए चौथी आयत। उसके शिष्यों में से एक यहूदा इस्करियत ने जो उसे धोखा देने वाला था, ये भविष्य की बात है, कहा इस इत्र को तो 300 चांदी के सिक्कों में बेचकर धन गरीबों को दे देना चाहिए। 4-5 4-5 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న యూదా ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. अब छठी आयत में यूहन्ना कुछ बताता है। उसने यह बात इसलिए नहीं की थी कि उसे गरीबों की बहुत चिंता थी, बल्कि वह तो स्वयं एक चोर था और रुपयों की थैली उसी के पास रहती थी। उसमें जो डाला जाता था उसे वह चुरा लेता था। 6వ వచనం చూడండి. ఇప్పుడు 6వ వచనం మనం చదివినప్పుడు వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. तो यहाँ से पता चलता है कैसे यहूदा इस्करियत
जो एक बहुत ही अच्छा विश्वासी था, चुना गया था, प्रेरित था, किस प्रकार से धीरे-धीरे बुरी आत्माओं का उसके जीवन में अवसर हुआ और इतना कि उसने प्रभु यीशु मसीह को धोखा दे दिया। చూడండి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఆయన ప్రభు చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి వాడు. అతడు మరి సువార్త ప్రకటించాడు, అనేకులకు మరి యేసు ప్రభువారి గురించి తెలియజేశాడు, అనేక మందిని ఆ యొక్క దురాత్మల నుంచి విమోచించినటువంటి వ్యక్తి. మరి అతని జీవితంలో అపవాదికి ఎటువంటి అవకాశాన్ని అతను ఇచ్చారంటే, మరి అతడు ఆ డబ్బు సంచులోనిది అతను దొంగిలించడం ప్రారంభించాడు. అది ఎంతవరకు అతను నడిపించిందంటే కొద్ది కొద్దిగా అతడు అందులో పూర్తిగా మునిగిపోయి చివరికి యేసు ప్రభువారిని మోసం చేసేంత స్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. पहले शुरुआत में उसने थोड़ा-सा पैसा चुराया होगा, थोड़ा-थोड़ा पैसा चुराता होगा, ज़्यादा चुरा लेगा सबको पता चल जाएगा, परंतु किसी को कभी पता नहीं चला था। ये तो बाद में यूहन्ना लिख रहा है, थोड़ा-थोड़ा चुराता होगा और धीरे-धीरे शैतान का शिकंजा, बुरी आत्माओं का शिकंजा उसके जीवन पे बढ़ गया। చూడండి మరి ఈ యొక్క యూదా ఇస్కరియోతు మరి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బును అతడు దొంగిలించి ఉండేవాడు కాకపోవచ్చు. ఎందుకంటే మరి కొద్దిగా అతడు దొంగతనం చేస్తూ ఉండేవాడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచి నుంచి. కాబట్టి ఆ విషయము ఎవరికి కూడా తెలిసేది కాదు. ఈ యొక్క విషయాన్ని యోహాను మరి చివరిగా మరి అంటే ఈ యొక్క సువార్త అతను ఎప్పుడు రాశాడంటే చివరిలో రాశాడు. అన్ని సువార్తలు రాయబడిన తర్వాత రాశాడు కాబట్టి అతను చాలా స్పష్టంగా దీని గురించి ప్రస్తావిస్తున్నాడు మనకి ఇక్కడ. మరి అతని యొక్క జీవితంలో ఆ యొక్క చిన్న దొంగతనాలు లేదా ఆ యొక్క కొద్దిగా ఆ డబ్బు సంచి నుంచి మరి ఆ డబ్బును దొంగిలించడం అనేది అతడు మరి ఆ దురాత్మలకు అవకాశం ఇచ్చాడు. అది పూర్తిగా ఆ దురాత్మలు అనేవి దాని ద్వారా అతని యొక్క జీవితాన్ని అవి తమ యొక్క వశంలోనికి తీసుకొని వెళ్ళిపోయాయి. तो चोरी करने से भले ही छोटी चोरी हो या बड़ी चोरी हो, बुरी आत्माओं को हमारे जीवन में अवसर मिलता है। కాబట్టి దొంగతనం చేయడం వల్ల అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే దురాత్మలకు మన యొక్క జీవితంలో ప్రవేశించేటువంటి అవకాశం వాటికి లభిస్తుంది. आपको याद होगा गेहाजी जो कि एक भविष्यवक्ता था और एलीशा का दास था, उसके जीवन में किस प्रकार से कोड़ आ गया। అలాగే మనకి గెహజీ గురించి కూడా బాగా తెలుసు కదా. అతడు మరి ఒక ప్రవక్త కావాల్సినటువంటి వ్యక్తి, ఎలీషా యొక్క దాసుడు అయినటువంటి ఆ యొక్క గెహజీ జీవితంలోనికి మరి ఆ యొక్క కుష్టు వ్యాధి అనేది ఎలాగ ప్రవేశించింది? दूसरा राजा उसके 5वें अध्याय में लिखा हुआ है। एक बार दूसरा राजा 5वें अध्याय में जाइए, वहां पे लिखा हुआ है कैसे नामान एलीशा के पास आया था, भेंट लेकर आया था, परंतु एलीशा ने उस भेंट को इनकार कर दिया था और नामान को चंगा करके शांति पूर्वक जाने को बोल दिया था। చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు కదా. నయమాను మరి ఎలీషా దగ్గరికి వస్తాడు స్వస్థత కోసము. మరి ఆ ఎలీషా చెప్పినట్లు చేసినప్పుడు అతనికి స్వస్థత కలుగుతుంది. మరి నయమాను కొన్ని బహుమానాలు తీసుకొని ఎలీషా దగ్గరికి వస్తాడు. అయితే ఎలీషా నాకు ఈ బహుమానాలు ఏమి అవసరం లేదని చెప్పి వాటిని తిరస్కరిస్తాడు. और फिर किस प्रकार गेहाजी उसके पीछे दौड़ के जाता है बिना एलीशा को बताए, और किस प्रकार से एलीशा के नाम से कुछ चीजें चोरी करके ले आता है उससे। ये चोरी है। చూడండి, మరి గెహజీ గురించి అక్కడ మనం చదివినప్పుడు మరి ఎలీషాకు తెలియకుండా అతడు మరి పరిగెట్టుకుంటూ నయమాను వెనకాల వెళ్ళి మరి అక్కడ అతడి దగ్గర కొన్ని బహుమానాలు తీసుకొని మరి తిరిగి వాటిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుని తిరిగి ఎలీషా దగ్గరికి వస్తాడు. ఇది ఏది కూడా ఎలీషాకు తెలియకుండా చేస్తాడు. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి దొంగతనమే. देखिए 5 का 22 पढ़िए। 5 का 22 में है, गेहाजी ने कहा, दूसरा राजा 5वां अध्याय 22 में आए। गेहाजी ने कहा नामान से, जब नामान ने उससे पूछा था कि सब कुछ कुशल है, तो गेहाजी ने कहा हाँ सब कुशल है, मेरे स्वामी एलीशा ने मुझे भेजा है। उसने कहा देखो, एफ्रेम के पहाड़ी प्रदेश के नबियों के समूह से 2 युवक नबी मेरे पास आए हैं, कृपया उन्हें 75 पौड़ चांदी और 2 बार बदलने के वस्त्र दे दो। 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. 5వ అధ్యాయం 22వ వచనంలో గెహజీ ఏం చేశాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ మాటలు గెహజీ చెప్పినటువంటి మాటలు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను नामान तो बहुत कुछ लेके आया ही था। 22-23 आयत में लिखा, नामान ने कहा 75 नहीं, कृपया 150
पौड़ ले लो। नामान ने गेहाजी को चांदी लेने के लिए मनाया। नामान ने 150 पौड़ चांदी और 2 बोरियों में रखा और 2 बार बदलने के वस्त्र लिए। तब नामान ने इन चीजों को अपने सेवकों में से 2 को दिया। सेवक उन चीजों को गेहाजी के लिए लेकर आए। 23వ వచనం చూడండి. అక్కడ 23వ వచనంలో అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొని మన బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పని వారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. अब 24वीं आयत देखिए। 24वीं आयत में गेहाजी ने क्या किया, उनसे वो सब ले लिया और लिखा है उन्हें अपने घर में छिपा दिया। చూడండి 24వ వచనంలో మనం చూసినప్పుడు మరి గెహజీ వాటిని తీసుకొని తన యొక్క ఇంటిలో వాటిని దాచిపెట్టినట్లుగా మనకు అక్కడ మరి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ये किस प्रकार की चोरी है? ऐसा है जैसे मान लीजिए आपके घर में कोई नल ठीक करने वाले आए हैं, प्लम्बर आए हैं और बोले अरे ये सामान चाहिए मैं लेके आता हूँ, और सामान लेने जाए 100 रुपए का नल 150 रुपए का पर्ची पे लिखा के ले आए, बोले 150 रुपए का है। 100 रुपए का नल था, आप 150 रुपए दे दो, 50 रुपए कहाँ गए? 50 रुपए चोरी कर लिए। చూడండి ఇది ఎటువంటి దొంగతనం అంటే ఉదాహరణకి మన ఇంట్లో మరి ట్యాప్ బాగు చేయడానికి ఒక ప్లంబర్ వచ్చాడు అనుకుందాం. ఆ ప్లంబరు ఆ ట్యాప్ బాగు చేయడానికి మరి 100 రూపాయల ట్యాప్ ని 150 రూపాయలు అని చెప్పి ఆ 150 రూపాయలకి మనకి ఆ 100 రూపాయల బిల్లుని 150 రూపాయల బిల్లుగా మనకి చూపించి మరి 100 రూపాయలకి బదులుగా 150 రూపాయలు అతను తీసుకుని 50 రూపాయలు మరి అతడు దొంగతనం చేశాడు అక్కడ. और देखिए 27वीं आयत में क्या हुआ, जब एलीशा को सब पता चल गया और एलीशा ने बोला 27वीं आयत में, अब तुम्हें और तुम्हारे बच्चों को नामान की बीमारी लग जाएगी, तुम्हें सदैव विकट चर्म रोग रहेगा। 27వ వచనం చూడండి. 27వ వచనం మనం చూసినప్పుడు కాబట్టి ఎలీషా చెప్తున్నటువంటి మాటలు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతి వారికి నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లలైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. तो मुझे तो ऐसा लगता है कि नामान को जो रोग था ये दुष्ट आत्माओं की तरह से था। वो दुष्ट आत्माओं ने नामान को छोड़ा और फिर जाके ये गेहाजी को उकसाया, और जब गेहाजी ने चोरी कर ली तो वो दुष्ट आत्माएं जो ये रोग दे रही थी वो गेहाजी में आ गई, और फिर गेहाजी से उसके बच्चों में और उसके पूरे परिवार में। చూడండి మరి నేను అనుకుంటాను ఈ యొక్క నయమానికి ఆ యొక్క కుష్టు వ్యాధి బహుశా దురాత్మల వలన కలిగి ఉండవచ్చు. ఎప్పుడైతే అతను స్వస్థత పొందుకున్నాడో అతనిలో నుంచి ఈ యొక్క దురాత్మలు బయటకు వెళ్ళిపోయాయి. కానీ ఎప్పుడైతే గెహజీ ఆ యొక్క మరి తనది కాని వాటి కోసం అతను ప్రయాసపడి పరిగెత్తి వాటిని పొందుకున్నాడో మరి ఆ యొక్క దురాత్మలు అనేవి గెహజీలో ప్రవేశించాయి. మరి అతని ద్వారా అతని యొక్క సంతానానికి అతని తరతరాలకి అవి మరి ఆ యొక్క వ్యాధిని వ్యాప్తి చేస్తూనే ఉన్నాయి. तो किसी और का सामान जो नहीं है वो हमें अपने घर में नहीं रखना है। కాబట్టి మనది కాని వస్తువులను లేదా ఇతరుల యొక్క వస్తువులను మన యొక్క గృహాలలో మనం ఎంత మాత్రం కూడా మరి ఉంచుకోకూడదు. इस बारे में प्रभु ने जकारिया नाम भविष्यवक्ता को भी बोला था कि इस प्रकार का काम इस्राएल देश में हो रहा था। ఈ యొక్క విషయాన్ని గురించి మరి దేవుడు జకర్యా ప్రవక్తకు కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇటువంటి కార్యము ఇశ్రాయేలులో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి. एक दूसरे से चोरी करके अपने घरों में चोरी का धन, चोरी का सामान लाना, ఒకరినొకరు మరి దొంగతనం చేసుకుని ఆ Justin you are mute. ఒకరి దొంగతనం చేసి ఆ దొంగతనం చేసినటువంటి ఆ యొక్క సామాన్లను వారి యొక్క గృహాల్లో ఉంచుకోవడం. देखिए जकारिया की पुस्तक उसका 5वां अध्याय पुराने नियम में है। जकारिया की पुस्तक 5वां अध्याय उसकी पहली 4 आयतें हैं। చూడండి జకర్యా గ్రంథంలో మనం చూస్తాము ఆ యొక్క విషయాన్ని. పాత నిబంధనలో ఉంటుంది జకర్యా గ్రంథము. और इसमें जकारिया बोल रहा है किस प्रकार का उसे दर्शन हुआ। पहली आयत, मैंने फिर आंखें उठाई तो क्या देखा कि एक लिखा हुआ पत्र उड़ रहा है। दूसरा दूत, एक स्वर्गदूत था, दूत ने मुझसे पूछा तुझे क्या देख पड़ता है। मैंने कहा मुझे एक लिखा हुआ पत्र उड़ता हुआ दिख पड़ता है जिसकी लंबाई 20 हाथ और चौड़ाई 10 हाथ की है।
జకర్యా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. 779వ పేజీ, మలాకి గ్రంథానికి ముందు ఉంటుంది. ఇది బైబిల్లో చివరి పుస్తకానికి ముందున్నటువంటి పుస్తకము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడిను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నివిడియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. तीसरी आयत देखिए, तब उसने मुझसे कहा, जो दूत था उसने समझाया, यह वह श्राप है। और ये श्राप कैसे आते हैं? श्राप जो आते हैं वो बुरी आत्माएं लेकर आती हैं। यह वह श्राप है जो इस सारे देश पर पड़ने वाला है, क्योंकि जो कोई चोरी करता है वह उसकी एक ओर लिखे हुए के अनुसार मेल की नाई निकाल दिया जाएगा। जो कोई शपथ खाता है वह उसकी दूसरी ओर लिखे हुए के अनुसार मैल की नाई निकाल दिया जाएगा। 3వ వచనం, అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక పక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు, రెండవ పక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. सेनाओं के यहोवा की यह वाणी है, मैं उसको ऐसा चलाऊंगा कि वह चोर के घर में और मेरे नाम की झूठी शपथ रखने वाले के घर में घुसेगा और वहीं ठहरेगा और उसकी लड़की और उसके लकड़ी और पत्थरों समेत नाश कर देगा। 4వ వచనం, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. तो इसीलिए चोरी के सामान से दुष्ट आत्माओं को द्वार मिलता है। కాబట్టి ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఆ యొక్క దొంగతనం చేసినటువంటి వస్తువుల ద్వారా దురాత్మలకు మన యొక్క జీవితాలకు ప్రవేశించేటువంటి అవకాశం లభిస్తుంది. आपको उदाहरण याद होगा नए नियम में जकायस उसका परिवार का कैसे उद्धार हुआ था। మీకు నూతన నిబంధనలో జక్కయి యొక్క మరి సందర్భము అది మీకు జ్ఞాపకం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతని యొక్క ఇంటి వారందరూ ఎలా రక్షణ పొందుకున్నారో మనకందరికీ తెలుసు కదా. और लूका उसके 19वें अध्याय में है, किस प्रकार जब प्रभु यीशु मसीह उसके घर में आए और उसके घर में बहुत चोरी का सामान था, तो देखिए उसने क्या कहा। लूका उसके 19वें अध्याय में చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాము. ఎప్పుడైతే యేసు ప్రభువారు అతని ఇంటికి వచ్చారో అతని ఇంటిలో మరి అనేకమైనటువంటి సామాన్లు ఉన్నాయి. అవి అన్ని కూడా దొంగతనం చేసినటువంటి సామాన్లే. అప్పుడు మరి అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో. अब जकायस के घर में वैसा चोरी नहीं था कि कोई सो रहा है तो जाके उसने चोरी कर ली। नहीं, जकायस के घर में वैसा चोरी का सामान था जो लोगों ने उसे घूस दी थी या फिर जिससे उसने ज्यादा पैसा लिया था, उस तरीके की चोरी। అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, జక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో అది మరి ఈ జక్కయి దొంగతనానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి సామాను కాదు, కానీ అది మరి ఇతను వసూలు చేసేటువంటి పన్ను ఏదైతే ఉందో అది ఎక్కువగా అతను వసూలు చేశాడు, బలవంతంగా వారి దగ్గర తీసుకున్నటువంటి సొమ్ము. जैसे अब हमने देखा ना, ये गेहाजी तो था, उसने ऐसा नहीं चोरी किया कि जब नामान और उसके सेवक सो रहे हैं तो जाके चुरा लाए। चोरी केवल वो चोरी नहीं है जो सोते समय करी जाए, चोरी वो है जो हमारा नहीं है पर फिर भी हमने उसे किसी तरीके से अपना बना के अपने पास रख लिया है। చూడండి, ఇక్కడ మరి గెహాజీ విషయంలో కూడా మనం చూసినప్పుడు అతడు నయమాను అతని సేవకులు నిద్రపోతున్నప్పుడు వెళ్లి దొంగతనంగా సామాన్లు తెచ్చుకోలేదు, కానీ అతడు వారి దగ్గరికి వెళ్లి ఆ యొక్క సామాన్లను వేరే విధంగా తెచ్చుకున్నాడు. ఇలాంటిది కూడా మరి దొంగతనమే. చూడండి, దొంగతనం అంటే కేవలము మరి ఎవరు చూడనప్పుడు దొంగతనం చేసేటువంటిది లేదా ఆ యొక్క సామాన్లు తీసుకుని వచ్చేయడం కాదు, కానీ మనది కానటువంటి వస్తువును మరి అది ఎవరికి అది మరి మన దగ్గర పెట్టేసుకుని అది మనది అయిపోయేలాగా మనం చేసుకోవడము, అది కూడా దొంగతనంలోనికి పరిగణలోనికి వస్తుంది. देखिए लूका 19 उसका 8 और 9, किंतु जक्कैयस ने खड़े होकर प्रभु से कहा, प्रभुवर, मैं अपनी आधी संपत्ति निर्धनों में दान कर दूंगा, और यदि मैंने किसी से गलत ढंग से कुछ भी लिया है तो मैं उसे चौगनी राशि लौटाऊंगा। मसीह यीशु ने कहा, आज इस परिवार में उद्धार का आगमन हुआ है,
यह व्यक्ति भी अब्राहम की संतान है। 19వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినప్పుడు జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద ఆయనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. तो देखिए कैसे उसने बोला, मैं वापस कर दूंगा, जो भी चोरी का सामान है जाके कहीं फेंकने का तो नहीं है, जाके गरीबों को दे दूंगा, और जिससे मैंने गलत ढंग से लिया है, जो मुझे याद है, किसी कोई आके बोलता है, मैं उसको 4 गुना लौटा दूंगा। చూడండి, ఇక్కడ మరి నా ఇంట్లో నాది కానటువంటి వస్తువులన్నీ కూడా నేను తీసుకెళ్లి బయట పడేస్తానని జక్కయ్య చెప్పట్లేదు, కానీ నా ఆస్తిలో సగము పేదలకు నేను ఇచ్చేస్తాను. మరి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువగా తీసుకున్నాను వారికి నేను 4 అంతలు తిరిగి చెల్లిస్తాను. అలాగే ఎవరైతే నా దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు నా దగ్గర అన్యాయంగా తీసుకున్నావని నన్ను అడుగుతారో వాళ్ళకు కూడా నేను 4 అంతలు తిరిగి చెల్లిస్తాను అని దేవుని దగ్గర అతడు చెప్తున్నాడు. యేసుప్రభు వారి దగ్గర అతడు ఒప్పుకుంటున్నాడు. तो इसी तरीके से हम देखते हैं, किसी तरह का चोरी का सामान अपने घर में नहीं रखना है, वरना ना ही अपने पास रखना है, वरना क्या है, बुरी आत्माओं को द्वार मिलता है। కాబట్టి మనం చూసినప్పుడు మరి ఈ యొక్క విషయాన్ని బట్టి మనము మనది కానటువంటి వస్తువులను మన ఇంట్లో మనం ఉంచుకోకూడదు. మనము ఉంచుకున్నట్లయితే మరి ఆ యొక్క వస్తువులను బట్టి దురాత్మలు అనేవి మన యొక్క గృహాల్లోనికి ప్రవేశించేటువంటి అవకాశము మనమే వాటికి ఇస్తాం. एक बार की बात है, कई सारे यहूदी नेताओं ने प्रभु यीशु मसीह ने पूछा था कि क्या हमें कैसर, जो सम्राट कैसर था, उसका कर मतलब टैक्स चुकाना उचित है कि नहीं है। చూడండి, ఒకానొక సందర్భంలో మరి యూదులు మరి యేసు ప్రభు వారిని అడిగారు. ఏమని అడిగారంటే, మేము కైసరుకు పన్ను చెల్లించడము ఇది సరైనదా కాదా అని యేసు ప్రభు వారిని వారు అడిగారు. तो प्रभु यीशु ने बोला था कि 1 दीनार दिखाओ मुझे, इस दीनार पर किसकी मूरत बनी हुई है। చూడండి, అప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, నా దగ్గరికి ఒక నాణ్యాన్ని తీసుకురండి, ఒక దీనారమ్ము నా దగ్గరికి తీసుకుని రండి అని ఆయన అడిగి, ఆ దినారాన్ని ఆయన తీసుకుని, ఈ దినారము మీద లేదా ఈ నాణము మీద మీకు ఎవరి బొమ్మ కనిపిస్తుంది, ఎవరి ముద్ర దీని మీద ఉంది అని అడిగారు. उन्होंने बोला महाराजा केसर की बनी हुई है। కాబట్టి వారు చెప్పారు, అయ్యా మరి కైసరు యొక్క ముద్ర లేదా కైసరు యొక్క గుర్తు దీని మీద ఉంది అని చెప్పారు. तो प्रभु यीशु ने मसीह ने कहा, अच्छा तो फिर जो महाराजा कैसर का है वो महाराजा कैसर को दे दो, और जो परमेश्वर का है उसे परमेश्वर को दे दो। तो ये सिद्धांत है, जो जिसका है उसे दे दो, अपने पास रखने की जरूरत नहीं है। కాబట్టి అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మరి కైసర్ దాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి మరి కైసరుకు చెందినవి కైసరుకు చెల్లించండి, దేవునికి చెందినవి దేవునికి చెల్లించండి. కాబట్టి ఎవరికి సంబంధించింది వారికి మనం ఇచ్చివేయాలి కానీ మన దగ్గర మనము మరి ఉంచుకోకూడదు. और परमेश्वर की आशीष से जो भी हमारे साथ है, वो जो हमारे पास है वो परमेश्वर की आशीषों से और बढ़ जाएगा। కాబట్టి మన దగ్గర ఏదైతే ఉందో దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా మన దగ్గర ఉన్నది అది మరింతగా అభివృద్ధి చెందుతుంది. परंतु हम शैतान को कोई अवसर ना दें। అయితే అపవాదికి మాత్రము మనం ఎంత మాత్రము అవకాశం ఇచ్చేవారంగా, చోటు ఇచ్చేవారంగా ఉండకూడదు. आइए प्रार्थना करें। हमारे स्वर्गीय पिता, हमें क्षमा करें उन सभी समयों के लिए जब हमने अपने पास वो रखा जो हमारा नहीं था। हमें क्षमा करे, और हर किसी की कोई चीज जो हमारे पास हो जो नहीं होनी चाहिए उसे वापस देने का सामर्थ्य दें, और हमारे जीवन में ये सिद्धांत पे चलने की शक्ति दें कि जो जिसका है हम उसको दें, और दे दें दूसरों का सामान अपने पास रखने की जगह, जिससे हम शैतान को अपने जीवन में कोई अवसर ना दें, परंतु आपकी पवित्र आत्मा को जो हमारे जीवन में हर प्रकार की आशीष ला सकता है। ये धन्यवाद प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। जय मसीह की आप सभी लोगों को। హ్యాపీ ఫాదర్స్ డే అని ఆత్మీయ పిల్లలు చాలామంది వారు గ్రీటింగ్స్ పెడుతూ వచ్చారు. ప్రత్యేకంగా ప్రభు వీటన్నిటికంటే ఆయన పరమ తండ్రిగా ఉన్నందుకు మొదట ప్రభువుకు వందనాలు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. సో ఈ సమయంలో సంఘంలో ఉండే ప్రతి తండ్రిని నేను అభినందిస్తూ ఉంటున్నాను.
ప్రభు మనకు ఈ లోకంలో శరీర సంబంధమైన ఫాదర్స్ని ఇచ్చారు, తండ్రులను ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో చేరి వచ్చిన మీ అందరినీ కూడా బట్టి మీకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా చాలామందికి కొంచెం అనుమానాలు, ఎక్కడ వస్తుందో ఏం సంగతో అని అనుమానాలు తప్పకుండా కలుగుతూ ఉంటాయి. తప్పకుండా మీరు వ్యాక్సిన్ తీసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎవరో బైబిల్లో చెప్పలేదండో, ఎవరో చెప్పారు ఏదో సేవకులు వ్యాక్సిన్ తీసుకోవద్దన్నాడు, ఆ సేవకుడు ఈ సేవకుడు ఆయన తీసుకోలేదంటే వ్యాక్సిన్ మేము ఎందుకు తీసుకోవాలి, ప్రార్థన చేసుకుంటే ఇవన్నీ మనకు అనవసరము. తప్పకుండా మన శరీర ఆరోగ్యం కొరకు తప్పకుండా మనము తీసుకోవాలి. మొట్టమొదటి దంపతులు వారిని ప్రభు సృష్టించినప్పుడు వారికి చెప్పారు, ఇవన్నీ మీరు భుజించండి అని ప్రభు వారికి చెప్పాడు. కాబట్టి కొన్ని విషయాలు వచ్చినప్పుడు మనం తప్పకుండా వాటిని పాటించాలి. ఇంకా ఎంతవరకు తీసుకోలేదో ఏం భయపడద్దండి. 18 సంవత్సరాల పైన పడిన వారు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయి చూపియండి. నేనే మిమ్మల్ని జైలుకు పంపానండో. రైట్, తప్పకుండా ఎక్కడ దొరుకుతుందో మీరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని నేను మనవి, చాలా ప్రాంతాల్లో ఓపెన్ చేశారు, తీసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. రెండవ విషయం, దేవుడు మనకిచ్చిన పిల్లలు, మన సంతానం సియోను మందిరంలో VBS దీంట్లో జరిగిస్తే, జూమ్లో జరిగిస్తే దాదాపు 100 కంటే పైగా పాలు పొందారు. ప్రతిదినం సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు జూమ్లో VBS జరుగుతూ ఉంటుంది. ID పెట్టారు, తప్పకుండా ఈ దినం కూడా మళ్ళీ ID పెడతారు, జూమ్ ID పెడతారు. కేవలం ఒక 25 నుంచి 30 మంది వరకే పిల్లలు అటెండ్ అవుతూ ఉన్నారు. తండ్రులు తల్లులు, మన బాధ్యత మన పిల్లలు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే శరీరంగా మన పిల్లలు తప్పకుండా అభివృద్ధి పొందాలి. కాబట్టి మన పిల్లలు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అంటే చిన్న వయస్సు నుంచే వారు ఈ యొక్క కార్యక్రమంలో మేబీ వచ్చే మాసం నుంచి ఒకవేళ మరి సంఘంలోనే మనం వీలైతే సండే స్కూల్ పెడతాము. కానీ ఈ 2 వారాలు, ఈ దినమే కావచ్చు మరి వచ్చే ఆదివారం, మీ పిల్లలను సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు కేవలం చక్కని కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సండే స్కూల్ టీచర్స్ పాలు పొందండి, మీ పిల్లలను పాలు పొంది సండే స్కూల్ చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయండి. సండే స్కూల్ టీచర్స్ తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఒక మందికి ఫోన్ చేసి ఆ యొక్క సండే స్కూల్ ఉంటా ఉంది, పాలు పొందండి అని మనం చెప్పవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రతి మంగళవారం స్త్రీల ఉపవాస ప్రార్థన ఉంటా ఉంది, జూమ్లోనే జరుగుతుంది. 11:30 నుంచి 1 గంట 1:30 వరకు జరుగుతూ ఉంటుంది. దాదాపు నేను గడిచిన వారం ఒక 60 మంది సహోదరులకు ఫోన్ చేస్తే దాదాపు 30 నుంచి 33 మంది అటెండ్ అయ్యారు. వారిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి వందనాలు కూడా నేను మళ్ళీ జాయిన్ చర్చ్ గ్రూప్లో కూడా పెట్టాను. మరి కొంతమంది ఫోన్ చేస్తే ఎత్తలేదు, పాస్టర్ గారు దీని గురించి అడుగుతారనుకున్నారో ఏం సంగతో తెలియదు. కాబట్టి సహోదరులు తప్పకుండా మంగళవారం జూమ్ ID చూడండి. మీరు కొంతమంది అన్నారు, ఒక 3 మటుకే నాతో అన్నారు, మా దగ్గర ఏం ఫోన్ అయ్యేది, స్మార్ట్ ఫోన్ లేదు పాస్టర్ గారు, మాకు చాలా ఆశ, పాలు పొందండి. పర్వాలేదని చెప్పలేదు, ప్రార్థన చేయండి, ప్రభా మాకు స్మార్ట్ ఫోన్ దొరకడానికి ప్రభా నువ్వు సహాయం చేయంటే మీకు స్మార్ట్ ఫోన్స్ ప్రభు ఇస్తాడు అని నేను వారికి చెప్పాను. కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ ఉన్నవారు మీరు జాబ్లో ఉన్నా కానీ చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు. చాలామంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బేస్తవారం, నిన్న గడిచిన బేస్తవారం మొదలుపెట్టినాం సహోదరులకు ఈ యొక్క మెన్స్ ఫెలోషిప్. ప్రతి బేస్తవారం 8 గంటల నుంచి 9 గంటల వరకు, దాదాపు గడిచిన వారం ఒక 22 నుంచి 24 మంది అటెండ్ అయ్యారు. సో సహోదరులు తప్పకుండా బేస్తవారం అదే ID ఉంటుంది, అయినా బేస్తవారం పొద్దున ID పెడతారు. జూమ్లో మీరు ఆ ప్రార్థనలో పాలు పొందాలని కూడా మనవి. మిగతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిదినము దేవునితో పౌలు సమయం అనే కార్యక్రమం తప్పకుండా జరుగుతాం. యూట్యూబ్లో ఒకవేళ మీరు ఈ విషయాలు వింటూ ఉంటే
ప్రతి దినం జరిగే 6 గంటల నుంచి దాదాపు 7:45 వరకు, 1:45 నిమిషాలు జరుగుతున్న దేవునితో అపోజిడైన పౌలు సమయం తప్పకుండా కార్యక్రమంలో పాలు పొందండి. ఆత్మీయంగా మీరు అభివృద్ధి పొందుతారు అన్న. ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉంటే శరీరాన్ని కూడా ప్రభు ఆరోగ్యకరంగా కూడా ఉంచుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. వచ్చే మాసం నుంచి కొత్త సహోదరులు అంటే ఎవరైతే ప్రార్థన ఇక్కడ చేయలేదు ఇంతవరకు వారికి తరుణం కూడా ఇస్తూ ఉంటున్నాం. నడిదినం నేను ఒక సహోదరుడు చిత్రపురి కాలనీ చెప్పాను జూలై మాసంలో ప్రార్థనలు జరిగించాలని. కాబట్టి వాటి కొరకు సహోదరులు సిద్ధపడండి. తప్పకుండా ఈ యొక్క వైరస్ నుంచి ప్రభు మనకు విడుదల ఇస్తాడు. దేశం కొరకు, ప్రపంచం కొరకు, ప్రజల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈ దినం తండ్రుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఫాదర్స్ అంటే పెళ్ళయిన వారు ఉంటే ఒకసారి లేచి నిలబడతారా? కేవలం నేను ప్రార్థన చేయడానికి త్వరగా వచ్చాను. తర్వాత మరి నేను సెకండ్ సర్వీస్కు నేను జోసఫ్ పాల్ మీకు పెళ్ళయిందా? నిదానంగా లేస్తున్న అనుమానం నాకు పెళ్ళయిందా లేదా అన్నట్టు కొంచెం. రైట్, గుడ్, వెరీ గుడ్. నానాజీ గుడ్, వెరీ గుడ్. నేను ప్రార్థన చేస్తాను. మీరు పాస్టర్ గారు డేవిడ్ పరదేశ్ గారు వాక్య పరిచయం అయిన తర్వాత చిన్న గిఫ్ట్ ఫాదర్ అమ్మ మీకు ఇయ్యలేదని నాకు చెప్పొద్దండి, ఎందుకంటే నాకు తెలియదు స్త్రీల ఇది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నారో ఆ విషయం నాకు తెలియదు. తప్పకుండా నెక్స్ట్ టైము మరి ఉమెన్స్ ఇంటర్నేషనల్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు కూడా గిఫ్ట్, ఏం పెద్ద గిఫ్ట్ ఇవ్వటం లేదు, చక్కగా ఒక హ్యాండ్ కర్చీఫ్ కదా, ఎప్పుడు కానీ చేతులు దుడుచుకోవడానికి ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇస్తున్నాం. శానిటైజర్ పూసుకోరు సహోదరులు సామాన్యంగా, తప్పకుండా పూసుకోవాలనేది అది పెడతా ఉన్నాం. ఆ కవరు సహోదరులకు మీకు ఇస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామము ఘనపరిచి కీర్తించి ఆరాధిస్తున్నాం. సర్వేశ్వరుడవు, సర్వశక్తివంతుడవు, సర్వాధికారివి, నమ్మదగిన దేవుడవు, నీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో సియోను మందిరంలో ఉంటున్న కుటుంబాలను బట్టి, ప్రత్యేకంగా మాకిచ్చిన తండ్రులను బట్టి, ఫాదర్స్ని బట్టి, టుడే ఈజ్ ద ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కుటుంబకులుగా చేశారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి బాధ్యత నెరవేర్చుటలో మీ అపారమైన కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. తండ్రి బాధ్యత జరిగిస్తూ మొదటి ప్రాధాన్యత తండ్రిగా కుటుంబానికి ఇవ్వాలి నాయన. మొదట పరమ తండ్రికి ఇవ్వాలి, పరిశుద్ధుడైన దేవునికి మొదటి ప్రాధాన్యత. రెండవది కుటుంబమునకు ప్రాధాన్యత. మూడవది సంఘమునకు ప్రాధాన్యత వారు ఇవ్వడానికి కృప దయచేయమని, దీవించుమని, ఆరోగ్యం దయచేయమని, ఆయుష్ దయచేయమని, ఆత్మబలము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.